నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో తర్వాతి తరం రాజకీయం ఎవరిది? మిత్రులెవరు, ప్రత్యర్థులెవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక నుంచి ఆసక్తికరంగా మారబోతున్నాయా? చంద్రబాబు సూపర్ సీనియర్గా ఉన్న ఆయన తర్వాత తరంలో ఎవరు అన్నది ముగ్గురు నేతల మధ్య రేసులా మారనుందా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో మేలి మలుపుని తిప్పాయి. సూపర్ సీనియర్ అయిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ రాజకీయాల్ని మలుపు తిప్పింది ఇప్పుడు ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది యువనేతలే. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు, రాజకీయంగా ఎదురు దెబ్బలు తిన్న, ముందడుగు వేసిన వారు అనేక మంది యువనేతలు ఈసారి అటు లోక్సభలో ఇటు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ముందు 1980 బ్యాచ్ పొలిటీషియన్లంతా సైడ్ కాబోతున్నారు. యువనేతలే ముందుకు రాబోతున్నారు. అది ఎమ్మెల్యే, ఎంపీల స్థానాల్లోనే కాదు, రాష్ట్రాన్ని నడిపించేందుకు కూడా యువనేతలే పోటీ పడుతున్నారు. అలాంటి వారిలో ముగ్గురు ఇప్పుడు మన ముందున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీడీపీ యువనేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో మిత్రత్వం, శత్రుత్వం శాశ్వతం కాదు. అందరికీ అత్యున్నత స్థానానికి చేరాలని ఉంటుంది. అందుకే ఇప్పుడు ఉన్న మిత్రత్వాన్ని, శత్రుత్వాన్ని పక్కన పెడితే భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందని ఊహిస్తే ఊహకందనంత టఫ్గా ఉండబోతుందని అంచనా వేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు, పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, లోకేష్ కీలక శాఖల మంత్రిగా ఉన్నారు. కానీ ఆయన పవన్ కంటే ఎక్కువ పవర్స్ కలిగి ఉంటారని చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ తన శాఖలకే పరిమితం అవుతారు, కానీ లోకేష్ మాత్రం అలా కాదు. దాదాపు అన్ని శాఖల బాధ్యతలను అనధికారికంగా చూస్తారు. చంద్రబాబు పూర్తిగా పెట్టుబడులు, అమరావతి, పోలవరం వంటి వాటి మీద దృష్టి పెట్టవచ్చు. అయితే రాబోయే కాలంలో రాజకీయంలో తన పాత్ర ఏమిటి అని పవన్ విశ్లేషించుకుంటే, సీఎం పీఠానికి తనను తాను పోటీదారునిగా మార్చుకునేందుకు వీలైనంత వేగంగా పావులు కదిపే అవకాశం ఉంది. అది వచ్చే ఎన్నికల నాటికి జరుగుతుందా, ఆ తర్వాత జరుగుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. చంద్రబాబు రిటైర్ అయ్యే పరిస్థితి వస్తే వచ్చే 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఖచ్చితంగా సీఎం రేస్ ఉంటుంది. లోకేష్ సీఎం అయితే పవన్ లైట్ తీసుకోరు, తానే సీఎం కావాలనుకుంటారు. వీరికి పోటీగా అవతల డైనోసార్ లాంటి జగన్మోహన్ రెడ్డి ఉండనే ఉన్నారు. అందుకే భవిష్యత్తులో జరగబోయే రాజకీయాల్లో ఎవరు మిత్రులు, ఎవరు ప్రత్యర్థులు అన్నది అంచనా వేయడం ఇప్పుడు చాలా కష్టం. కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం బలమైన యువనేతల ముద్ర స్పష్టంగా కనబడుతుందని అనుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.